సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి చాక్లెట్లను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన సాహు అనే వ్యక్తి రాజస్థాన్ నుంచి గంజాయి చాక్లెట్స్ ను తీసుకొస్తున్నట్లు గుర్తించారు. కుకట్పల్లిలోని బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ఏరియాలో చిన్న కిరాణం టీ షాపు నడుపుతున్న నిందితుడు గోరఖ్ సాహు అక్కడికి వచ్చే 10వ తరగతి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు 40 రూపాయలకు ఒక చాక్లెట్ అమ్ముతున్నట్లు తెలిపారు. అంతకుముందు పట్టుబడ్డ చాక్లెట్లను గంజాయి చాక్లెట్లా కాదా అని ల్యాబ్లో టెస్ట్ చేయించారు ఎక్సైజ్ పోలీసులు. టెస్ట్ల తర్వాత అవి గంజాయి చాక్లెట్స్ అని నిర్ధారణ అయింది. దీంతో నిందితుడి దగ్గర 4800 గంజాయి చాక్లెట్స్ ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి చాక్లెట్లను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన సాహు అనే వ్యక్తి రాజస్థాన్ నుంచి గంజాయి చాక్లెట్స్ ను తీసుకొస్తున్నట్లు గుర్తించారు. కుకట్పల్లిలోని బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ఏరియాలో చిన్న కిరాణం టీ షాపు నడుపుతున్న నిందితుడు గోరఖ్ సాహు అక్కడికి వచ్చే 10వ తరగతి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు 40 రూపాయలకు ఒక చాక్లెట్ అమ్ముతున్నట్లు తెలిపారు. అంతకుముందు పట్టుబడ్డ చాక్లెట్లను గంజాయి చాక్లెట్లా కాదా అని ల్యాబ్లో టెస్ట్ చేయించారు ఎక్సైజ్ పోలీసులు. టెస్ట్ల తర్వాత అవి గంజాయి చాక్లెట్స్ అని నిర్ధారణ అయింది. దీంతో నిందితుడి దగ్గర 4800 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.